హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా అమ్గోత్. ఈరోజు నేను పప్పుచారు చేశాను. ఎలా చేశానో చూపిస్తున్నా చూడండి. ముందుగా ఒక కుక్కర్లో 200 గ్రాముల పప్పు, 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, దీన్ని 4 విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకోండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసేసి అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు, దీన్ని పప్పు కవ్వంతో బాగా మ్యాష్ చేసుకోండి మెత్తగా. ఇప్పుడు ఇందులో 500 ml నీళ్ళు పోసుకోండి. దీన్ని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో కారం 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ధనియాల పౌడర్, దీన్ని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు పొంగు వచ్చేదాకా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. ఒక బాణాలిలో కొద్దిగా నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పప్పు దినుసులు, 2-3 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, దీన్ని పప్పులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. అంతే, పప్పుచారు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.